ఒక గోల్డ్ చైన్ని తీసుకొని వచ్చి ఆయనకి ఏం చేయండి, మీరు ఇవ్వండి. చూడండి, చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు పరిస్థితి ఏమో తెలుసా? తన చేతికి ఒక బేడీలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే విశ్వాసంగా తన జీవించాడో, ఎప్పుడైతే తన విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుట, తన ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట దాన్ని అలాగే ఫాలో చేశాడో, ఇప్పుడు ఆ బేడీల అంతా కూడా దేవుడు తీసివేసి దేవుడు ఒక గోల్డెన్ చైన్ ని దేవుడు ఇస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక బేడీలు ఉండొచ్చేమో, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చేమో. అయితే నీ విశ్వాస జీవితము గట్టిగా ఉన్నట్లయితే నా దేవుడు ఆ బేడీలంతా కూడా కొట్టివేసి, నా దేవుడు ఒక గోల్డెన్ చైన్స్ ని ఆయన ఇచ్చి ఒక మంచి అధికార స్థాయిని, ఈరోజు నీ పరిస్థితి కూడా, అయ్యో నేను చెరసాలలో ఉన్నాను, నాకు ఏ స్థాయి కూడా లేదు, నా స్థాయి చాలా చిన్నది, నా స్థాయి చాలా ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి స్థాయి అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నీ విశ్వాసము దేవుని పైన యథార్థంగా ఉన్నట్లయితే, ఏకరీతిగా ఉన్నట్లయితే, నా దేవుడు నీ చెరసాల జీవితాన్ని ఒక సర్వాధికారి జీవితంగా నా దేవుడు మారబోతా ఉన్నాడు. ఆమేన్.